సంక్రాంతికి జీతం బోనస్ ఇస్తా అన్నారు, ఇంకా ఇలేదా? ఇచ్చారు. బోనస్ లో 10,000 వాడుకున్నా ఓ 2 రోజుల తర్వాత తెచ్చిస్తా. ఏం ఖర్చులు ఉంటాయి నీకి? నేను నెక్లెస్ కొనుక్కోవాలి, రేపటిలోపు తెచ్చి. నానా లోపలికి రండి నాన్న. ఎలా ఉంది నాన్న మీ ఆరోగ్యం? పర్వాలేదురా. ఎందుకు లేరా ఇవన్నీ? పర్లేదు. ఏం ఇలా వచ్చారు? ఒక్క నిమిషం పక్కకి రావు. నాన్న కాఫీ. నాన్నకు సర్జరీ చేయాలన్నారా, దానికోసం డబ్బు అప్పడిగాను. కానీ మెడిసిన్స్కి బ్లడ్ టెస్ట్కి 10,000 ఖర్చు అవుతుందంట. నువ్వేమైనా అడ్జస్ట్ చేయగలవా? వెంటనే ఏమండి ఇచ్చేస్తాను. పాలు ఆ అటక మీద చిల్లర పెట్టాను, వెళ్ళి పాలు తీసుకురా. ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి దనాలు వీళ్ళకి దనాలు చేస్తే మనకు మిగిలేదు ఆ చిల్లర మాత్రమే. వినబడుతుందా? పర్లేదు లేరా, నేను లోపల అడ్జస్ట్ చేసుకుంటా. ఏరా అన్నయ్య డబ్బులు ఇచ్చినాడా? అన్నయ్య ఏం మారలేదన్న. నేను 10,000 అడిగితే 20,000 ఇస్తా అన్నాడు. అదే కాకుండా మొత్తం సర్జరీ ఖర్చు రే కూడా ఆగ్రా. మొత్తం అన్నయ్య రే చేసుకుంటా. తమ్ముడు. ఏరా పెద్దోడా ఏమైంది? నాన్నకు అబద్ధాలు బాగానే చెప్తున్నావురా. ఇదిగో డబ్బులు అడిగావు కదా, తీసుకో. త్వరగా ఇచ్చేస్తారా? మరి వదిన పెండ్లైనప్పటి నుంచి నాకు ఇది అలవాటే లేరా. నువ్వు లైట్ తీసుకో. ఏమైందిరా? నువ్వు హ్యాపీగానే ఉన్నావా? ఇప్పుడు అడుగుతున్నావు, నేను పోయాక అడగాల్సింటివి. ఇప్పుడే పెళ్ళొద్దునా అంటే ఇన్నాడా? ఈయనే మహాన్ భావుడు. ఈయన ఆయన కుటుంబం అంతా సేరి ఒక మంచి సంబంధం చూసి నన్ను పెళ్లి చేసి సాగుతారు. పెళ్ళిడు వచ్చిన అబ్బాయి అమ్మాయిని చాలా రోజులు ఇంట్లో పెట్టుకునేది మంచిది కాదురా. అందుకే అన్నయ్య నాన్నకు నేను పెళ్లి చేసుకుని చెప్తున్నా. పెళ్లి చేసుకోదనట్లేదు. పెళ్లి చేసుకోకపోతే పక్కింటోడు ఏమంటాడు, ఎదిరింటోడు ఏమంటాడు అని ఆలోచించద్దు. నువ్వు ఎప్పుడైతే పెళ్లికి రెడీ అవుతావో అప్పుడే పెళ్లి చేసుకో.